విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. హాయ్ సంధ్య. హాయ్. హలో డాలీ, నువ్వెప్పుడు వచ్చావు? అనుకోకుండా కలిసాం. నువ్వేంటే ఇంత లేటు? ఇప్పటికైందా తీరిక? సారీ సంధ్య, ఆటో దొరికేసరికి లేట్ అయింది. అయితే అయింది, కానీ నా కడుపు మండిపోతుంది. తొందరగా ఆర్డర్ చెప్పేద్దాం. ఏమి ఉన్నాయి? టమాటో సూప్, వెజిటబుల్ సూప్, సౌత్ ఇండియన్ థాలి, నార్త్ ఇండియన్ థాలి, రోటీ, నాన్, వెజిటబుల్ బిర్యానీ, వెజిటబుల్ పులావ్, వెజ్ మంచూరియా, ఆలు గోబీ. ఏది కానీ ఎలా ఎద్దీనిందని ఇవాళప్పుడు ఇంటికి వచ్చేసినారేడు బాబు. ఆపుతావు నీ సామెతలు? వాళ్ళమ్మ పేనం మీద ఆవగింజలో ఏటలా చెట్టుపట్లు ఆడిపోతున్నారు. ఏడు జరిగింది బాబు? మహాపతివ్రత మీ సంజయ్ గారి దర్శనం అయింది, అందుకు తిరిగి వచ్చేసాను. వాళ్ళమ్మ సందమ్మ కనిపించిందా? ఎలాగుంది బాబు? ఆవిడకే రోజుకొకరితో తిరుగుతూ హాయిగా ఉంది. శేషా అయ్యేటి మాటలు బాబు. ఆ అమ్మ అలాంటిది కాదు, నొప్పు. అది నిప్ప అయితే వెళ్ళి చుట్టంటించుకో. నిప్పంటే నిప్పు. ఆ అమ్మ కనపడితేనే కసుబూసులు ఆడిపోతున్నారు. ఇది ఎక్కడ సోజు బాబు? అదొక్కతే కనిపించలేదు, పక్కన వేరే ఎవడో ఉన్నాడు. నిజమా బాబు? నాకెంత సంబరంగా ఉందో. ఆ మాట అంటాను సిగ్గులేదు? సిగ్గెందుకు బాబు? ఆ అమ్మ మాత్రం ఎన్నాలను ఒంటరిగా ఉండిపోద్ది. మీరు చేయి కొట్టేసినా పేమా అని మీకోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోనాది. ఎన్నాళ్ళకి మనసు మార్చుకుందనమాట. మనుషుల్నే మారుస్తుంది, మనసు ఎందుకు మార్చుకోదు? సంజమ్మ మేలిం బంగారం, సీతమ్మ తల్లి లాంటిది, మహాపతివ్రత, మొగుడంటే ప్రాణం. అలాంటి పెళ్ళం మీకు దొరకదు బాబు అని ఆ చెడిపోయిన దాని గురించి తెగ గొప్పలు చెప్పావు. మరోసారి ఆ మాట అంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఏడు చేస్తారు బాబు? ఆహా, ఏడు చేస్తారు, చంపేస్తారు అంతేగా. చంపేయండి కానీ ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను, 1,00,000 సార్లు అంటాను. సందమ్మ గారే సీతమ్మ తల్లే. సరే గాని బాబు, ఆ అమ్మ పక్కనున్నది ఎవలో కనుక్కున్నారా? నాకేమిటి అవసరం? మొగుడు కాదు, ఎవడో మగాడు. అట్టాగా అంటే ఆయన ఎవలో మీకు తెలవదన్నమాట. తెలవకుండా నేను సందమ్మ గారి మీద నిందలేసేస్తున్నారనమాట. మీ గాని గారి లాగా మీకు కూడా ఆడమగా అవుపడగానే అయ్యే ఆలోచనలు వచ్చేస్తున్నాయే. లోకాలు ఎందుకు బాబాలు అరుతారు? మీరెంత అరిచినా ఈ నూకల నోరు మోయించినారు. అయినా నాకు తెలవక అడుగుతాను, ఆ అమ్మ పక్కన ఎవలో ఉంటే మీరెందుకు బాబు తెగులు కోడినాక గిజగిజలాడిపోతున్నారు? మీకు ఆ అమ్మకి సంబంధం లేదని విడాకులు ఇచ్చేసినారుగా, ఇక ఆ అమ్మ ఇట్టం. ఒకరితో కాకపోతే 10 మందితో తిరగమను, నాకు అనవసరం. మరొకసారి ఈ ఇంట్లో సంజయ్ పేరు ఎత్తితే మాత్రం నేను ఊరుకోను. అట్టాగా పెళ్ళానికి విడాకులు ఇచ్చేసి మీరు డాలమ్మ గారితో టింగురంగా తిరిగితే లేని తప్పు, సందమ్మ గారు తిరిగితే వచ్చిందా తప్పు? ఉరివించి గింజ ఎర్రగా ఉన్నానని మురిసిపోద్ది, కానీ దాని వెనకాల నలుపున్న సంగతి దానికి తెలదు. మీ సంగతి అట్టాగే ఉంది. డాలమ్మ గారు మీకు కాబోయే పెళ్ళామని సందమ్మకి తెలుసు. మీ ఇద్దరినట్ట చూస్తే ఆ అమ్మ మనిషి ఎంత బాధపడుతుందో ఒక్క పాలు ఆలోచించండి. తందాకు వస్తాయి కానీ తెలవదని పెద్దోళ్ళు ఊరికే అన్నేదు. ఈ బాబుకి ఇప్పుడు తెలిసొచ్చింది కావాలా? అయినా ఈ బాబునని ఏట్నాభంలే. ఈ మగవాళ్ళందరూ ఇంతే. వాళ్ళు శ్రీరామచంద్రులా ఉండరు. పెళ్ళాలు మాత్రం సీతమ్మ తల్లిలా పతివతల్లా ఉండాలి అనుకుంటారు. శశాత్ గుడ్ మార్నింగ్ ఎండి గారు. ఇదేమిటి కొత్తగా? ఇటు కాదు సార్, అటు.
అటెక్కడికి? చెప్తాను పదండి. స్వాగతం సుస్వాగతం. ఏమిటి భార్గవి హడావుడి? ముందు మీరు లోపలికి రండి సార్, మీకే తెలుస్తుంది. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు, ఛాంబర్ ని చూసి బాస్ని కలవమన్నారు. ఇక నుంచి ఇదే దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి దీపక్ గారి ఛాంబర్. ఎండి గారు, మన కోసం, ఓ సారీ, మీకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఛాంబర్ ఇది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది. మరలా నిలబడిపోయారేమిటి? కమాన్, టేక్ యూర్ సీట్ సార్. ఏమిటి ఆలోచిస్తున్నారు? కూర్చోండి. కమాన్, ఫీల్ ఫ్రీ. దర్జాగా ఎండీలా కూర్చోండి. గుడ్. ఇప్పుడు ఎండీలా ఉన్నారు. ముహూర్తం మించిపోకుండా దీని మీద సంతకం పెట్టండి. ఆల్ ది బెస్ట్. ఇక మనకి కావాల్సినంత ప్రైవసీ. భార్గవి, చెప్పండి మేడం. దీపక్ ఇంకా రాలేదా? వచ్చారు మేడం. ఎంతసేపు అయింది వచ్చి? 9 గంటలకే వచ్చేసారు మేడం. హాల్లో ఉన్నాడా? లేదు మేడం, ఎండి ఛాంబర్లో ఉన్నారు. ఎండి ఛాంబరా? అవును మేడం. అదెక్కడా? మెయిన్ హాల్కి అటుపక్కన ఉన్నారు మేడం. మే ఐ కమిన్ సార్? నీకు పర్మిషన్ ఏంటమ్మా? రా. ఎండి గారి రూమ్లోకి పర్మిషన్ లేకుండా రాకూడదు కదా బాబు. చాలా బాగుంది దీపక్. ఇన్నాళ్ళుగా నాకు ఇలాంటి ఆలోచనే రాలేదు సుమా. లేకపోతే ఎప్పుడూ ఏర్పాటు చేసుండేదాన్ని. అదేం లేదమ్మా, ఒకేసారి నిన్ను కలవడానికి ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి ఇబ్బంది అవుతుందని వేరే ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నావు. ఇంతకీ ఇబ్బంది నీకా వాళ్ళకా? మనుషులు ఎక్కువైతే పర్వాలేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. మనసులు దూరం అయితేనే కష్టం. దీపక్, మనిద్దరి మధ్య అడ్డుగోడలు ఉండకూడదని నేను నా ఎదురుగా కూర్చోబెట్టుకునేదాన్ని. నా ఆలోచనలు నావే కానీ నీకు ప్రైవసీ కావాలనే విషయం మర్చిపోయాను. ఏదైతేనే ఎన్నాళ్ళుగా తల్లి చాటునున్న పిల్లకి రెక్కలొచ్చి తల్లి గూట్లోంచి తన గూటికి చేరుకుందన్నమాట. అలా జరగడం సహజమే బాబు. కానీ స్వంత రెక్కలతో ఎగిరిందా అని చిన్న అనుమానం అంతే. ఏదైనా ఎండీగా నీ ఛాంబర్లో నువ్వు కూర్చున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్ దీపక్. ఏమిటో అనుకున్నాను కానీ భార్గవికి చాలా మంచి అభిరుచులున్నాయి.
హాయ్ డాలీ. హాయ్ డాడ్. డాలీ, మిస్సెస్ రోజీ వినోద్ లేరా? లేరు, ఆఫీస్కి వెళ్ళారు. సరే, ఇప్పుడు నీ పెళ్లి విషయంలో మనం ఒక డెసిషన్కి వచ్చేస్తే మంచిది. చలసాని గారు చెప్పిందంతా విన్నావు కదా, ఏం చేద్దాం? మీరే చెప్పండి డాడ్. డాలీ, పెళ్ళి అనేది పూర్తిగా పర్సనల్ అఫేర్. ఎవరి మటుకు వారు డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్పానని నువ్వు పెళ్లి చేసుకోవడంలో అర్థం లేదు. మొదటి నుంచి ఈ సంబంధం అంటే మీరు ఇంట్రెస్ట్ చూపించారు కదా డాడ్. కరెక్టే. నా ఇంట్రెస్ట్ కన్నా నీ ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ ఇంపార్టెంట్. అదీగాక ఇండియాలో పెళ్లికి విలువ ఎక్కువ. భార్యాభర్తలు అన్నాక ఏవో గొడవలు వస్తుంటాయి. ఎన్ని గొడవలు వచ్చినా చివరి వరకు కలిసి ఉండడానికే ప్రయత్నిస్తారు మన వాళ్ళు. మన వివాహ వ్యవస్థలో ఉన్న గొప్పదనమే అది. అంతగా భార్యాభర్తల్ని కట్టిపడేస్తుంది. ఏవో గొడవలు వచ్చి వినోద్ విడాకులు ఇచ్చాడని మిస్సెస్ రోజీ మ్యారేజ్ ప్రపోజల్ తెస్తే సరే అన్నాను. కానీ మిస్టర్ చల్సాన్ చెప్పినట్టు ఆ అమ్మాయి తప్పేమీ లేకపోయినా లేనిపోని నింద వేసి బలవంతాన విడాకులు ఇచ్చి పంపించేశారంటే నాకే బాధ అనిపిస్తోంది. అంత మంచి అమ్మాయికి అన్యాయం చేశారంటే వీళ్ళని ఎంతవరకు నమ్మాలో అర్థం కావడం లేదు. అలీ, ఇవన్నీ నా అభిప్రాయాలు మాత్రమే. కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నావు కదా, పరిస్థితులు అర్థమయ్యే ఉంటాయి. ఈ పెళ్ళంటే నీకు ఇష్టమో కాదో నువ్వే చెప్పు. లేదు డాడ్, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వినోద్ కూడా చెడ్డవాడేం కాదు. గ్రానికి భయపడి ఊరుకుంటున్నాడు, కానీ లేకపోతే సంజయ్తో కలిసి కాపురం చేస్తాడనే అనుకుంటున్నాను. అతనికి ఇంకా సంజయ్ అంటే ప్రేమ ఉంది, అంతవరకు చెప్పగలను. ఓకే డాలీ, నీకు ఇష్టం లేనప్పుడు ఈ పెళ్లి జరిగే ప్రశ్నే లేదు. ఈ గొడవలన్నీ మనకు అనవసరం. నేను సింగపూర్ వెళ్ళి ఒక వారం రోజుల్లో వస్తాను. రాగానే అమెరికా వెళ్ళిపోదాం. అలాగే డాడ్. హలో మావయ్య. సంధ్య, రామ్మా. ఎక్కడి నుంచి రావడం? ఆఫీస్ నుంచే. ట్రస్ట్ ఆఫీస్ కూడా అక్కడికి షిఫ్ట్ చేసావట కదా? అవును మావయ్య, ఆ రోజుతో గొడవ పడలేక మార్చేశాను. ఇంతకీ ట్రస్ట్ ఎలా ఉంది? ట్రస్ట్కే 3 రాయితీలు 6 విరాళాలతో బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ టైం స్పేర్ చేయగలిగితే ఎంతైనా డెవలప్ చేయొచ్చు. వెరీ గుడ్. అవును, ఆ హాస్టల్ కూడా ఏమైంది? ప్లాన్ రెడీ అయింది. అమ్మమ్మ ఓకే చేస్తే వర్క్ స్టార్ట్ చేసేయడమే. మొత్తం మీద విలియమ్స్ గారు అనుకున్నది నువ్వు సాధిస్తున్నావు అన్నమాట. అందులో అనుమానం లేదు. తాతయ్యకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమనైనా భరిస్తాను. ఆఫీస్ పని చేయడానికే కింద మీద అవుతున్నాను. ఇన్ని పనులు ఒక్కదానివే చేస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం. నాదే ఉంది మావయ్య. నా వెనకాల నువ్వు అమ్మమ్మ ఉన్నారన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఏదో అలా అంటావు గాని మాకన్నా నువ్వు ఎంతో ఎత్తుకెదిగిపోయావు. అదేం లేదు మావయ్య. నీ దగ్గరికి ఒక పని మీద వచ్చాను. ఏమిటో చెప్పు సంధ్య. మొన్న నా కొత్తగా కాంట్రాక్ట్ వచ్చింది కదా, ఆ వర్క్ స్టార్ట్ చేయాలి. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, బడ్జెట్, ఇలా నా ప్రిపరేషన్లో నేనున్నాను. నువ్వు అనుభవం ఉన్నవాడివి కదా, అందుకని నీ హెల్ప్ కావాలి. దాందే ఉంది సంధ్య, అంత రిక్వెస్ట్ చేసి అడగక్కర్లేదు. మావయ్యని కమాండ్ చేసి మరీ పని చేయించుకోవాలి. థ్యాంక్ యూ మావయ్య. ఇదిగో మావయ్య, టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, వర్క్ ఎస్టిమేట్స్, బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. నువ్వు ఒక్కసారి స్టడీ చేసి ఏవైనా సలహాలు సూచనలు ఇస్తే అందుకు తగ్గట్టు మార్పులు చేసి వర్క్ స్టార్ట్ చేస్తాను. ఓకే సంధ్య, ఈ ఫైల్ తీసుకెళ్లి భార్గవ్కి చూపించు. మీ ఇద్దరు డిస్కస్ చేసే ఓ నిర్ణయానికి వస్తే దాన్ని బట్టి ఫర్దర్గా ప్లాన్ చేద్దాం. భార్గవితోనా? అవునమ్మా. ఏదో ఆఫీస్ విషయాలైతే పర్వాలేదు, కానీ ఈ కాంట్రాక్ట్లు, బడ్జెట్లు, ఎస్టిమేట్లు ఆవిడకేం తెలుస్తాయి మావయ్య? నోను, అంత తేలిగ్గా తీసిపారేకు. భార్గవ్కి చాలా విషయాలు తెలుసు. నిజం చెప్పాలంటే కొన్ని విషయాల్లో నాకన్నా తనే బెటర్. అందుకే నాకేదైనా ప్రాబ్లం వచ్చినా భార్గవ్నే సలహా అడుగుతుంటాను. నిజమే కావచ్చు మావయ్య, కానీ ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఆ విషయం నాకు తెలియదంటావా? అందుకేగా భార్గవ్తో డిస్కస్ చేయమన్నాను. లేకపోతే వేరే ఎవరి దగ్గరికైనా వెళ్ళమనేవాడిగా. అది కాదు మావయ్య, ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకు తెలుసుగా. ఏ చిన్న విషయం లీకైనా మనం రిస్కులో పడతాం. అలాంటి పరిస్థితి ఏమీ రాదు, కానీ ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. నేనెందుకింతగా చెప్తున్నానో అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి మావయ్య? ఈ విషయాల్లో భార్గవ్కి అనుభవం లేదని తెలిసినా కూడా ఎలా డిస్కస్ చేయమంటావు? భార్గవ్ గురించి నీకు తెలుసా? నాకు తెలుసు. చెప్తుంటే వినిపించుకోవే. మావయ్య, నువ్వేదో హెల్ప్ చేస్తావని వచ్చాను, కానీ భార్గవితో డిస్కస్ చేయడానికైతే
ఇంత దూరం రాకపోదును. ఇంతకీ నీకు వీలవుతుందా లేదా? చూడు సంధ్య, నా పనులు చేసుకోవడానికి నాకు టైం సరిపోవడం లేదు. ఇంకా ఈ తలనొప్పులన్నీ ఎక్కడ తెచ్చి పెట్టుకోమంటావు? నేను బిజీగా ఉండే కదా భార్గవ్ దగ్గరికి వెళ్ళమన్నాను. అది కూడా అర్థం చేసుకోవా? అది కాదు మావయ్య. ఇంకేం చెప్పకు. నీకు ఇష్టం ఉంటే భార్గవ్తో మాట్లాడు, లేకపోతే లేదు. దీనికి ఇంత డిస్కషన్ అనవసరం. నా టైం వేస్ట్ చేయకు. అంటే నీ వల్ల కానట్టేనా? కాదని చెప్తున్నానుగా. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నన్ను విసిగించుకో. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ మావయ్య. ఇంకెప్పుడు నిన్నేమీ అడగనులే.